బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుని విచారణకు పిలిచారు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న శ్రీరామ్ రెడ్డి సిట్ అధికారులు ఎదుట హాజరయ్యారు. బషీరాబాద్ లోని పాత సిపి ఆఫీస్ లో విచారణ జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, ప్రస్తుతం కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, అధికారులు ఏం చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి రానా? గత సాధారణ ఎన్నికల ముందు ఎగ్జాక్ట్గా అప్పటి పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించేందుకు ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, దాంతోపాటు ఆయన ఎవరు కలుస్తున్నారు, దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన సరళావల్లి ఆయన ఏ విధంగా పర్యవేక్షిస్తున్నాడు, దాంతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అనుంగ వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా సిద్ధాధికారులు నిర్ధారణ చేశారు. దాంతోపాటు కొంత డేటా అంతా కూడా సేకరించిన నేపథ్యంలో దాదాపు 10 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి సోదరులకి అనుంగు శిష్యులుగా ఉన్నటువంటి వారు, దాంతోపాటు వారికి బాగా పరిచయస్తులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఫోన్లు ట్యాప్ అయినట్టుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో వారందరినీ ఒక్కొక్కరు రోజుకి 2 చొప్పున సిద్ధాధికారులు సాక్ష్యం తీసుకునేందుకు ఈ సిసిఎస్కి పిలిచినటువంటి పుస్తకం. ప్రస్తుతం దౌలతాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీరామ్ రెడ్డి దాదాపు 11 గంటలకి ఆయన ఇక్కడ సిసిఎస్కి రావడం జరిగింది. సో ఎందుకంటే మామూలుగా మనం చూసాం దేవరకద్ర ఎమ్మెల్యేని ఆయన సాక్షిగా పిలిచారు ఫోన్ ట్యాపింగ్ కేసులో. దానికి ముందు గడ్డన్నారం సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన కూడా గతంలో పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఆయన చాలా చనువుగా ఉన్నటువంటి వ్యక్తులు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలిసింది. సో దాంతోపాటు ఇవాళ శ్రీరామ్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డితోనూ ఆయన పనిచేస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన అత్యంత కీలకమైన వ్యక్తిగా పనిచేస్తున్న నేపథ్యంలో గత ఎలక్షన్స్లో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇటు ప్రణీత్ రావు కానీ తర్వాత వారి సిబ్బంది కానీ చాలామంది కూడా ఈ శ్రీరామ్ రెడ్డిని ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు సంవత్సరం పాటు కూడా ఆయన ఫోన్ ట్యాప్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులోనే ఆయన్ని సాక్షిగా పిలిచారు. ఆయన నుంచి కూడా స్టేట్మెంట్ని ఇప్పుడు రికార్డు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ని ట్యాప్ చేస్తారని దానిపై కూడా డేటా అంతా కూడా ముందు తీసుకొని వచ్చి ఆయన మొదటిగా అడగబోతున్నట్టుగా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రికి మరో తెలిసిన వ్యక్తి పవన్ అనే వ్యక్తిని కూడా సిట్ అధికారులు పిలిచారు. సో ఆయన నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసినట్టుగా మనకి సమాచారం. ప్రస్తుతం శ్రీరామ్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా కూడా రాజకీయంగా ఒక హీట్ అనేది మొదలైంది. ఎందుకంటే కేవలం హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది మాత్రమే ఇన్ని రోజులు టార్గెట్ చేశారనుకున్నారు. కాకపోతే కొడంగల్ నియోజకవర్గము, దాంతోపాటు కొండారెడ్డిపల్లికి సంబంధించిన అంశంలో అక్కడ కూడా కొంతమందికి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వాళ్ళ సోదరుల వద్ద అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వారికి సంబంధించిన వారి వ్యక్తులు కూడా ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్కి గురైనట్టుగా అధికారుల వద్ద చాలా నిర్దిష్టమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాటిని బేస్ చేసుకొని మీరు ఏ సమయంలో ఈ ఫోన్ ఏమైనా మాట్లాడారా, లేకపోతే పలానా వ్యక్తులు ఏమైనా కలిసారా, మీ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటూ కూడా వారికి సమాచారం ఇచ్చారు. సో ఇవాళ 11 గంటలకు రమ్మన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన వచ్చారు. సో ఆయన స్టేట్మెంట్ అయితే ప్రస్తుతం అయితే రికార్డ్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా శ్రీధర్ ఉన్నారు కాబట్టి ఆయన అనేక కోణాల్లో కూడా ఇప్పటికే చాలా మంది దగ్గర స్టేట్మెంట్లు అనేది రికార్డు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ గురైనట్టుగా తెలుస్తుంది. దాదాపు మరొకసారి ఇది ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తొందరలో కూడా ఈ కేసులో ఛార్జిషీట్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకమైన వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.